దొంగలు కూడా అప్డేట్ అవుతున్నారు. దొంగతనం చేసి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలాంటి ఘటనే అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో చోటు చేసుకుంది. పట్టణంలో ఉన్న రాజేష్ ఫ్యామిలీ రెస్టారెంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కౌంటర్లో ఉన్న క్యాష్ తో పాటు సీసీటీవీ ఫుటేజ్ కు సంబంధించిన హార్డ్ డిస్క్ కూడా దొంగలించారు. ఇక రెస్టారెంట్ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ బాక్స్ ఉంటుందండి, ఈ చిన్న అన్ని బాక్స్లో ఉన్న గ్యాస్ కూడా బుక్లో ఉంచారు. చేసినప్పుడు అన్ని లాక్లు చెక్ చేసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఉదయం వచ్చి షట్టర్ ఓపెన్ చేసి క్యాష్ కౌంటర్ దగ్గర వచ్చాను. వచ్చి చూసేటప్పటికి అక్కడ ఉన్నటువంటి సామాన్లు చిందరవందరం ఉన్నాయి. ఏంటని లైట్ చెక్ చేస్తే కౌంటర్ తాలూకా కీస్ అన్నీ కూడా ఓపెన్ అయి ఉన్నాయి. డస్ట్ అన్నీ కూడా అవి ఏంటి ఇలా జరిగిందని చూసి వెంటనే ఇమీడియట్గా బ్యాక్ సైడ్ డోర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ డోర్లా ఉంది. ఏ లాకులు కూడా ఓపెన్ చేయలేదు. కాకపోతే డోర్లన్నీ ఓపెన్ అయ్యాయి. అది మరి ఏ విధంగా జరిగింది అనేది మాకు తెలియదు. అది చెక్ చేసిన తర్వాత మిగతా రిమైనింగ్ సెక్షన్స్ కూడా చెక్ చేశాను. ఎక్కడ ఏదంటే జరగలేదు. ఓన్లీ కౌంటర్ పార్ట్ మాత్రం సీసీ కెమెరా తాలూకా చూసాము, డిష్ చూసాము. అవన్నీ వైర్లు కూడా తీస్తుంది. ఆ యూనిట్ కూడా పక్కన పడేశారు. అదేవిధంగా సిస్టమ్స్ 2 ఉన్నాయి. 2 కూడా పల్టీ చేశారు. మిగతా అన్ని కౌంటర్లలో చూసినట్లయితే వాటిలో ఉన్నటువంటి క్యాష్ పరంగా ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా తీయడం జరిగింది. మరి ఎంత ఏంటనేది పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పలేము. మినిమంగా ఒక 20,000 ప్లస్ ఉండొచ్చు అని నా అంచనా. ఎందుకంటే డైలీ కౌంటర్ క్లోజ్ చేసి నేనే కాబట్టి నాకున్న క్యాష్ని బట్టి నేను చెప్పగలను. మిగతా వాడికైతే తెలియదు. నేనే చూస్తాను కాబట్టి ఈ విధంగా నైట్ జరిగింది. దీనికి సంబంధించిన హార్డ్ డిస్క్ కూడా బయట ఉన్న హార్డ్ డిస్క్ కూడా లేదు. అది కూడా లెఫ్ట్ అయింది. క్లోజ్ చేసినప్పుడు అన్ని లాక్లు చెక్ చేసుకొని తెలంగాణలో